హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మీ అందరూ ఈ దీపావళిని సంతోషంగా ఇంటిల్లిపాది చక్కగా చేసుకోవాలని ఆ మహాతల్లి జగన్మాత శ్రీ మహాలక్ష్మిని కోరుకుంటున్నానండి. మరి అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దీపావళికి చక్కగా ఇంటిల్లిపాది దీపాలు వెలిగించుకొని ఆ కాంతుల్లో చిరునవ్వులతో పిల్లలు పెద్దలు అందరూ చల్లగా ఉండాలి. మరి మన రొటీన్ డైలాగు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఈ ఈ ఎల్లలోకము కూడా బాగుండాలి అని కోరుకుంటున్నానండి. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి అంటే మాటలు కాదండి. ఆ తల్లి లేనిదే అసలుకి మనకి తెల్లారితే గడవదనమాట. అందుకని ఆ తల్లి ధనలక్ష్మిలాగా, ధాన్యలక్ష్మిలాగా, సంతానలక్ష్మిలాగా, సౌభాగ్యలక్ష్మిలాగా, మరి గృహలక్ష్మిలాగా, భూలక్ష్మిలాగా, మరి గజలక్ష్మిలాగా ఎన్ని రకాలుగా అన్నీ ఆ తల్లిలోనే నిమిడి ఉన్నాయండి. ఆమె హృదయంలోనే ఉన్నాయి. ఆమె కమలంలో పుట్టింది శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి మనకి దీపావళి రోజు చక్కగా సాయంకాల పూట చక్కగా ముగ్గేసుకుని ఒక పీట మీద పసుపు కుంకుమ గంధం రాసి బొట్లు పెట్టుకుని దీపాలు పెట్టుకుని అమ్మవారి పటం పెట్టుకొని చక్కగా అమ్మకి అలంకరణ చేసి పూజ చేసి అందరూ ఆ తల్లి దీవెనలు అందుకోండి. చక్కగా ఉన్నదాల్లో స్వీట్స్ తీసుకుని చక్కగా పంచిపెట్టుకోండి, తినండి. మీ పిల్లలని జాగ్రత్తగా ఈ దీపావళి రోజు కనిపెట్టుకుని ఉండండి. వాళ్ళకి కాటన్ బట్టలు ధరించండి. మీరు కూడా కాటన్ చీరలు కట్టుకోండి. దీపాలు పెట్టే వేళ మంచి సమయంగా చూసుకొని పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. మరి ఉదయాన అందరూ చక్కగా పూజలు చేసుకున్నారు కదా. కార్తీక మాసం కూడా వస్తుంది. శివాలయంకి అందరూ రండి, అభిషేకాలు చేయించుకోండి. ఈ దీపావళి శుభాకాంక్షలు అండి. ఇంటిల్లిపాదికి అందరికీ చెప్తున్నాను దీపావళి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఎవరు ఏ మనసులో ఏదనుకుంటారో ఈ సంవత్సరం ఆ తల్లి అందరికీ ఇవ్వాలి, ఆ జగన్మాతను కోరుకుంటున్నాను. మరి మీరు కూడా నన్ను ఆదరించి చక్కగా నేను చెప్పే మాటలు మీకు అర్థమయ్యి నేను చెప్పిన వంటలు మీరు చూసి సంతోషపడుతున్నారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ, బంధువులకి, మరి నా ఫ్రెండ్స్కి, ఈ ఎల్ల జగత్కి కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీపం పరజ్యోతి బ్రహ్మం. ఆ దీపంలోని మరి గోరంత దీపం కొండంత అండ. దీపం లేనిదే సృష్టి లేదు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.